గజాలో రక్తపు మడుగులు ఏరులై పారుతున్నాయి. ఇజ్రాయెల్ కాల్పుల విరమణతో కొంతకాలం పాటు ప్రశాంతంగా గడిపిన అక్కడి ప్రజలకు ఇప్పుడు కంటి మీద కునుకు లేదు. ఎప్పుడు ఏ వైపు నుంచి బాంబొచ్చి పడుతుందో తెలియని భీతావాహ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గడిచిన 48 గంటల్లోనే 98 మంది చనిపోయారు. 4 ఏళ్ల చిన్నారి అహ్మద్ తన కుడి కాలును కోల్పోవడంతో పాటు తల్లిదండ్రులు, 6 ఏళ్ల సోదరి మృతి చెంది అనాథగా మిగిలి బిత్తర చూపులు చూస్తున్నాడు. ఈ యుద్ధంలో తప్పెవరిదన్నది పక్కన పెడితే గడిచిన 2 ఏళ్లలో కుటుంబ సభ్యులను కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలురు మొత్తం 6,000 మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ తెలిపింది. గాజా నెత్తురోడుతోంది. గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న బాంబు దాడులతో గజగజ వణికిపోతోంది. ప్రతిరోజు రాత్రి చీకటి మొదలవడంతోనే బాంబుల మోత వినిపిస్తోంది. గడిచిన 2 రోజుల్లో జరిగిన బాంబు దాడుల్లో 98 మంది చనిపోగా 511 మంది గాయపడ్డారు. బాంబు దాడిలో 4 ఏళ్ల అహ్మద్ కుటుంబ సభ్యులను కోల్పోయాడు. 2 కాళ్లను కోల్పోయి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. తనకెవ్వరూ లేక అయోమయంగా బిత్తర చూపులు చూస్తున్న 4 ఏళ్ల చిన్నారి అహ్మద్ను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఒకే ఒక్క క్షణంలో బాంబు దాడిలో 2 కాళ్లను కోల్పోయాడు. తల్లిదండ్రులు లేరు, కుటుంబం లేదు. అతనికి మిగిలింది ఒక్కటే, గాయం చేసిన ప్రపంచాన్ని ప్రశ్నించే కన్నీటి చూపు. గాజా నగరంలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై బాంబులు పడుతున్నాయి. శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్న చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. చివరకు తాగడానికి నీరు కూడా దొరకడం లేదని, అత్యవసరంగా తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి తన అనుబంధ విభాగం యునిసెఫ్ని ఆదేశించింది. గాజాలో ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా శాశ్వత నివాసం కోల్పోయారు. ఈ యుద్ధంలో శిథిలాల మధ్య గాలిస్తున్న సహాయక సిబ్బందికి ఏడుస్తున్న బాలింతలు కనిపించారు. వారి శిశువులు ఏమయ్యారో తెలియక రోదిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.